అప్పుడు ఏం చేస్తారు మీరు? ముసలోళ్ళు ఉరుకుతుంటున్నామో ఆపకుండా తీసుకోపోయిండు పాడుకోవడం. అంత మాత్రానికి బస్సు పెట్టవద్దు. ఈ రోజు బస్సులు బంద్ కదా అమ్మా. అందాక ఉరికినాం ఆయన, దమ్ము వస్తుంది మాకు. 10 నంబరు పెద్ద బస్సు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇలా జాబ్ చేస్తాను ఆయన. జాబ్ చేస్తున్నారు. ఈ రోజు బస్సెస్ బంద్ అంటే తెలుసా? తెలుసు, కరెక్టే నాయన. మేము గరీబులం ఎట్లా పోవాలి? మరి ఏంటి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటారు? పని చేస్తే మొత్తం అన్నా పని చేయాలి. ఒకటి పెట్టుడు ఒకటి అందా కురికిస్తారా? ముసలాలు కింద పడితే చచ్చిపోతే పుణ్యానికి. ఏంటి బస్సెస్ వస్తున్నాయా? ఒకటి వచ్చినాయి, ఆపలేడాడు. ఆపకుండా తీసుకోవాలి. అదే ఎక్కడ నాయం. మీకు ఫ్రీ బస్సేనా? ఫ్రీ అమ్మా, ఆధార్ కార్డే. ఆధార్ కార్డే. మరి ఏంటి ఆటోకి వెళ్ళలేదు ఈరోజు? ఆటోనా? ఆటోలో 100 రూపాయలు అడుగుతారు. ఏడ పెట్టాలో 100 రూపాయలు. 100 రూపాయలు. ఏంటి ఇప్పుడు మరి ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? బస్ స్టాండ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? 5 అయింది నాయన. ఎప్పటి నుంచి ఉన్నారు? అరగంట అవుతుందా? అరగంట అవుతుంది. అర్ధగంట అవుతుంది. మరి ఏంటి సీఎం ఏం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని? ఏం కోరుకోవాలి నాయన? గరీబుల బతకాలి. ఇప్పుడు ఇలాగ ఉంటే పరిస్థితి ఏంటి? ఏం వాళ్ళకి దయాజు కట్టాలి. అంటే ఇస్తారు అట్లా అన్నం పెట్టి కుక్కలు కొట్లన్నట్టు ఆడోళ్ళకు ఇల్వ లేకుండా చేస్తుండు. అసలు ఇల్వనే లేదు. ఆడోళ్ళు అంటే అస్సలు ఇల్వలేదు. ఇంక ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కేర్ హాస్పిటల్కి ఎన్ని వస్తున్నా. అక్కడ నుంచి బస్కి వచ్చినా ఈ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఇదంతా ఆడోళ్ళ బాధనే కదా. కష్టం చేసుకుంటే వాళ్ళకి ఏమీ లేదు, తినేటోళ్ళకే ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు బస్సెస్ లో ముందు వచ్చేది ఉండే పక్కకి ఎట్లా ఉరుకుతా కింద పడి వచ్చేటోళ్ళం మేము. తెలుసా? పానాలు పోతే పానాలు వస్తాయా? అంటే ఉద్యోగాలు బంద్ ఉండవు కదా. మేము చేసేది హాస్పిటల్లో. వాళ్ళు లీవ్ ఇయ్యరు కదా. ఎట్లన్నా అట్లా రండి పోండి. మరి ఇంట్లో ఉంటే మాకే కదా లాసు. ఇబ్బందే మరి. అసలు లేడీస్ అంటే అంత చీప్ అయిపోయారు ఆయన వచ్చిన కాడ నుంచి. ఏది బాగలేదు, ఏమీ లేవు. ఏ లాభాలు లేవు, ఏమీ లేవు. ఉన్నోడికి ఉన్నట్టే, లేనోడికి లేనట్టే. ఇప్పుడు ఇదే బస్సులు ఇట్లానే ఒక వారం 10 రోజులు ఇలా బంద్ ఉంటే ఏంటంటారు పరిస్థితి? అదే ఇక మాదే కొట్టుకున్న చచ్చుడే. ఇంకా అంతే, అదే పరిస్థితి. ఏ పరిస్థితి లేదు. వాళ్ళతో నచ్చుకుంటా పోయి మాట్లాడతాం. ఎన్నిక పెట్టిన ఫ్రీ పాస్ అని అడుగుతాం. అంతే, నిజంగా చెప్తున్నాం. ఒకప్పుడు కరోనా ఉన్నప్పుడు అడగలేమా మేము? నచ్చిన వాళ్ళమే అమ్మా. ఏమంటే పైసలు ఏడికేం చేస్తాం? మా జీతాలు ఎక్కువ చేస్తారా? ఏం చేస్తారు? ఇది అంతా ప్రజలతోటే. ఇది అంతా ఆడోళ్ళ మీదనే తీస్తున్నాడు. డ్యూటీలు వేసినామమ్మా. ఈడికెంచి టీనాన్ కాడికెంచి బొడబండ. తెలుసా? ఎందుకు అంత అలా ఏడుస్తా? ఎందుకు అంత బాధ? ఎందుకు వస్తుంది? ఏం కాదు, ఈ రోజే కదా ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రోజు బస్సులు వస్తాయి, కరెక్టే. జాలిగా అనిపిస్తలేదా మనుషులల్లా? బస్ ఎక్కాలంటే సిగ్గేస్తుంది. కాకపోతే మేము రాక తప్పదు. అట్లా డ్రైవర్లు అట్లే చూస్తారు, కండక్టర్లు అట్లనే చూస్తున్నారు. ఏంటి ఏమని అంటున్నారు మిమ్మల్ని? నాడు కూర్చో కుక్కల్లో కసిరినట్టే వీడ కూర్చుంటున్నావు. అటువా చాలా ఇబ్బంది అవుతుంది. మా అంటే 2 సంవత్సరాలు అవుతుందన్న ఫ్రీ బస్ పెట్టి నుంచి. ఫ్రీ బస్ పెట్టి మాకేమవుతుంది? పింఛన్ ఇస్తలేడు. భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఏమి ఇస్తలేరు. ఏం లాభం? పింఛన్లు వస్తారు, పింఛన్లు ఆపేస్తారు కదా. దమ్ము వచ్చింది నాయన. వెనకేస్తాం నచ్చుకుంటా. ఇప్పుడు మేమైనా సరే ఆపుతాం. మీ బస్సు ఇప్పుడు ఆపుతాం.